నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ రాజానగరంలో జనసేన వార్ వన్ సైడ్ అనే టాపిక్ మీద చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో పొలిటికల్ ప్రాబిలిటీ ఒకసారి చూద్దాం. రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలోకి దిగనుండగా, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి జక్కంపూడి రాజా బరిలోకి దిగనున్నట్లు అనుకుంటున్నారు. కానీ నాకున్న సమాచారం ప్రకారం జగన్ రెడ్డి అభ్యర్థుల మార్పులు చేర్పులు స్కీమ్లో భాగంగా జక్కంపూడి విజయలక్ష్మి పేరు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జక్కంపూడి రాజా దిగిన, జక్కంపూడి విజయలక్ష్మి పోటీకి దిగిన, లేదా వేరే కొత్త అభ్యర్థి ఎవరైనా బరిలోకి దిగినా పోటీ మాత్రం బత్తుల వర్సెస్ జక్కంపూడి అని ఒక మాటలో అనుకోవచ్చును. జగన్ రెడ్డికి రాజాకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా రాజానే బరిలోకి దిగుతాడు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజానగరంలో చేసిన అభివృద్ధి ఏమిటి, సంక్షేమం ఏమిటి, అవినీతి ఏమిటో 3 ముక్కల్లో వివరించే ప్రయత్నం చేస్తా. రాజానగరం అభివృద్ధి మీరు చూడాలి అంటే సీతానగరం నుంచి రాజమండ్రి వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే తెలుస్తుంది. రాజావారి అభివృద్ధి ఏమిటో, వైఎస్ఆర్సీపీ అభివృద్ధి ఎలా ఉందో, నియోజకవర్గంలో సంక్షేమం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఆవ భూముల్లో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఒక మోస్తారు వర్షం పడినప్పుడు చూస్తే తెలుస్తుంది. జగన్ రెడ్డి ఊదరు కొడుతున్న సంక్షేమం ఎలా అమలవుతుందో తెలుస్తుంది. ఇక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అవినీతి గురించి చూడాలి అంటే కోనవరం, కోటవరం, ములగాడ, కేశవరం, నల్లగొండ, రాజవరం, కొండిఊరు కొండలు చూస్తే తెలుస్తుంది. ఒకవేళ అక్కడ కొండలు ఉంటే ప్రతిపక్షాలు అబద్ధం చెబుతున్నట్లు, కొండలే లేకుండా ఉంటే అధికార పార్టీ పిండి చేసి మింగేసినట్లు. ఇలా 1, 2, 3 కాదు, భూమాఫియా నుంచి ఇసుక దందా వరకు, లిక్కర్ మాఫియా నుంచి సెటిల్మెంట్ దందాల వరకు, బ్లేడ్ బ్యాచ్ల నుంచి గంజా అమ్మకాలు వినియోగం వరకు చెప్పాలి అంటే 3 గంటలకు పైగా పడుతుంది. తెలుసుకోవాలి అనుకుంటే మీకు జియో వాడిచ్చిన ఒకరోజు ఇంటర్నెట్ మొత్తం సరిపోతుంది. మరి అన్ని ప్రతికూల అంశాలైనా అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఏకైక అనుకూల అంశం పథకాలు. ఇవి మాత్రం పక్కాగా దాదాపు 80% కుటుంబాలకు ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి చేకూరుతూ ఉంది అనడంలో సందేహం లేనేలేదు. ఇన్ని ప్రతికూల ఏకైక అనుకూల అంశంతో బరిలోకి దిగుతున్న వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుంది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్న కుల సమీకరణాలు ఒకసారి చూద్దాం. రాజానగరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,911, పురుషులు 1,05,824 కాగా మహిళలు 1,08,083 మరియు ఇతరులు 4. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిని ప్రభావితం చేసే కాపులు దాదాపుగా 50,000 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా ఎస్సీ సామాజిక వర్గం 43,000, అంటే ఇందులో మాల సామాజిక వర్గం 28,000 కాగా మాదిగ సామాజిక వర్గం దాదాపు 15,000 ఉన్నట్లు సమాచారం. శెట్టి బలిజలు దాదాపుగా 28,000 ఓటింగ్తో 3వ స్థానంలో ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం 25,000, తూర్పు కాపులు 8,000, మత్స్యకారులు 7,000 ఉండగా యాదవులు 6,000, మైనారిటీలు ముస్లింలు మరియు క్రిస్టియన్లు కలిపి 7,000, ఎస్టీ సామాజిక వర్గం ఓటింగ్ 3,000 ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర బీసీ కులాలు దాదాపుగా 20,000. ఇందులో గవరలు, రజకులు, నాయి బ్రాహ్మణులు అధిక శాతం ఉండగా ఇతర ఓసీలు దాదాపుగా 17,000. ఇందులో బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, క్షత్రియులు, రెడ్డి సామాజిక వర్గం తలా పిడికడు ఉండి తమ ఉనికిని చాటుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 175 నియోజకవర్గాల్లో ఎస్సీలలో మెజారిటీ ఓట్లు పడతాయని అంటుంటారు. కానీ ఈ నియోజకవర్గంలో రాజా ప్రవర్తన, రాజా సోదరుడి ఆగడాలు, ఎమ్మెల్సీ అనంతబాబుతో దోస్తీ,
రాజా అనుచరుల దళితుల శిరోమండలం లాంటి అంశాలు సాంప్రదాయ ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లను వైఎస్ఆర్సీపీకి దూరం చేశాయి అని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో 2014లో ఓడిపోయారు అనే సింపతి, జక్కంపూడి రామ్మోహన్ రావు మీద ఉన్న అభిమానము, ఎదురుగా కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి ప్రధాన ప్రత్యర్థిగా ఉండడం చేత నియోజకవర్గంలోని గెలుపోటమిని ప్రభావితం చేయగలిగిన కాపులు రాజాకు బ్రహ్మరథం పట్టారు. ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. సొంత సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసిన రాజా కాపులకు చేసింది ఏమీ లేదని జక్కంపూడి రామ్మోహన్ రావు లాగా మాస్ లీడర్ అవుతాడు అనుకుంటే చివరికి జగన్ రెడ్డికి సాదాసీదా అనుచరుడిగా మిగిలిపోయాడనే అసంతృప్తి కాపుల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పొలిటికల్ ప్రాబిలిటీ ఒక్కసారి చూద్దాం. ఈయనకి ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవ్వరూ ఇవ్వలేదు, ఈయనే కష్టపడి తెచ్చుకున్నాడు. సీటు ఎవరు ఇవ్వలేదు, ఈయనే కష్టపడి తెచ్చుకున్నాడు. ఈయనకు రాజాకు పోలికలు చూస్తే మెరిట్ స్టూడెంట్కి రికమెండేషన్ క్యాండిడేట్కి ఉన్నంత తేడా ఉంటుంది. ఎవరైనా ఇంటింటికి ఎన్నికల ముందు ఒకసారి ప్రచారం చేయడం చూస్తాం. ఈయన ఇంటింటికి ఆల్రెడీ 3-4 సార్లు, ఈయన ఒక్కడే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విడివిడిగా తిరిగేశారు, ప్రచారం చేసేశారు అంటే అతిశయోక్తి కాదు. జనసేన పార్టీలో రాజానగరం నియోజకవర్గం నుంచి 30,000 పైచిలకు క్రియాశీల సభ్యులను చేర్పించాడు అంటే అర్థం కావడం లేదా? ఎంత కష్టపడి ఇన్ఛార్జ్ అయ్యాడో, టికెట్ తెచ్చుకున్నాడు అనే విషయం. ఇప్పుడు ఈయన గెలవడానికి ఉన్న పొలిటికల్ ప్రాబిలిటీ ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో డెసిషన్ మేకర్స్ అయిన కాపులు 80% మంది ఈసారి జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఊహించుకోండి ఈసారి గెలుపు ఎంత బలంగా ఉండబోతుందనే విషయం. చర్చిల నిర్మాణం లాంటి సామాజిక కార్యక్రమాలతో ఎస్సీ సామాజిక వర్గాన్ని కొంతవరకు తన వైపు తిప్పుకున్నాడు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటింగ్కి ఎస్సీ ఓటింగ్ తోడు అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేదు, గెలవడమే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అన్నింటికన్నా ప్రధానంగా టీడీపీతో పొత్తు రాజానగరంలో ఈయనకి బాగా కలిసి వచ్చే అంశం. టీడీపీకి ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవచ్చు, కానీ దాదాపు 40,000 పైచిలకు క్యాడర్ ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో ఈసారి వార్ వన్ సైడ్ అని చెప్పవచ్చు. సీతానగరం కమ్మవారు ఒక చెయ్యి వేస్తే బంపర్ మెజారిటీ, తేడా కొట్టి చెయ్యిస్తే మాత్రం సాధారణ మెజారిటీతో గెలవడం మాత్రం పక్కా అన్నట్లు నాకున్న సమాచారం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం 2019లో ఓటమి తరువాత అంతర్గత కుమ్ములాటలతో నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తే జనసేన ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన ఆకర్షించడంలో పూర్తిగా సఫలీకృతం అవ్వడం చేత జనసేన రాజానగరంలో చాలా బలంగా తయారైంది. ఎవరైనా ఓటర్లను డబ్బులతో, తాయిలాలతో, మద్యంతో ప్రలోభ పెట్టడం చూశాం. కానీ బత్తుల బలరామకృష్ణ తన సామాజిక సేవతో ఓటర్లను తక్కువ సమయంలో ఎక్కువ శాతం తనకు జై కొట్టేటట్టు చేసుకోవడంతో ఆల్రెడీ రాజానగరం ఓటర్ల మనసును గెలిచేసినట్లు మనకున్న సమాచారం. ఏ పదవి లేకుండా ఇంత చేస్తున్న మా బత్తుల ఎమ్మెల్యే అయితే మా రాజానగరం అభివృద్ధి అవుతుంది అని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జక్కంపూడి రాజా మరియు వైఎస్ఆర్సీపీ చివరి అస్త్రం ఎన్నికల ముందు లక్ష్మీ టపాసులు పేల్చడం. ఇది ముందే పసిగట్టిన బలరాం బలమైన 100 రూపాయల ఆటం బాంబు చేతిలో పెట్టుకొని ఎన్నికల కోసం వేచి చూస్తున్నట్టు మనకున్న విశ్వసనీయ సమాచారం. వైఎస్ఆర్సీపీ బ్రహ్మాస్త్రం వాలంటరీ వ్యవస్థ. ఇది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు చేరుస్తుంది అని జగన్ రెడ్డి నమ్ముతున్నాడు. దీనికి చెక్ పెట్టడానికి మెరికల్ లాంటి జన సైనికులను బూత్ లెవెల్ వరకు తయారు చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి మరీ సిద్ధంగా ఉంచడం బత్తుల ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఎన్నిక ఏదైనా కుల సమీకరణాలు ఎలా ఉన్నా గెలుపు ఓటమిని నిర్ణయించేది మాత్రం న్యూట్రల్ ఓటర్లు. ఈ సెక్షన్ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దెబ్బకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, రాజా అండ్ కోని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని వేచి చూస్తున్నారు అంటే అతిశయోక్తి కానే కాదు. ఈసారి ఎన్నికల్లో న్యూట్రల్ ఓటర్లు రాజానగరం నియోజకవర్గంలో బత్తుల వైపే అని ప్రాథమిక సమాచారం. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అని అందరికీ తెలిసిందే.
కానీ అతను శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినవాడని, రాజానగరంలో శెట్టి బలిజల ఓటింగ్ గెలుపోటమిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఈ రాజానగరం నియోజకవర్గం తన లోక్సభ పరిధిలో ఉండడం చేత మార్గాని భరత్ సొంత వర్గం తయారు చేసుకున్నాడు. ఆ వర్గానికి, రాజా వర్గానికి నేను పైన పేర్కొన్న 7 కొండల సాక్షిగా ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తుంది. అంతర్గత కుమ్ములాటలో భాగంగా ఈసారి ఈ వర్గం రాజాకి వ్యతిరేకంగా పనిచేయబోతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్. ఈ అంశం భక్తులకు బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన బలం పుంజుకుంది అనే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగినా చెబుతారు. కానీ రాజానగరంలో ఎవ్వరు ఊహించని రీతిలో పుంజుకోవడంతో ఇక భక్తుల విజయం లాంఛనమే అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ రాజానగరం మట్టి రుచి మరిగిన జక్కంపూడి రాజా అంత సులభంగా చేతులు ఎత్తేస్తాడని నేను అనుకోవడం లేదు. సొంత తల్లికి టికెట్ ఇస్తామంటేనే జిమ్మిక్కిలు చేసి తనకు టికెట్ తెచ్చుకున్న జక్కంపూడి రాజా ఎలక్షనీరింగ్లో తోపని చెప్పుకోవచ్చు. ఈ 2 నెలలు ఏమరపాటుకు గురి కాకుండా సీతానగరంలో కమ్మవారిని కలుపుకొని పోతే 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు రాజానగరమే. కష్టపడి ఇన్ఛార్జ్, ఇంకా కష్టపడి టికెట్ తెచ్చుకున్న బత్తుల ఇంకో 2 నెలలు ఇదే ఊపు కొనసాగిస్తే బత్తుల బలరామకృష్ణ అనే నేను అనే మాటను స్వయాన జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వినడం లాంఛనమే. ఇదండి ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ టాపిక్ రాజోలు నియోజకవర్గం గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.